హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒకేసారి 3 బ్లౌజులను ఏ విధంగా కట్ చేస్తాను అని ఇప్పుడు చూద్దామండి. ఇవి వచ్చేసి 3 బ్లౌజ్ పీసులు అండి. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టేశాను. ఒక 2 పీసులు వచ్చేసి 80 సెంటీమీటర్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి 1 మీటర్ ఉందన్నమాట. దీన్ని ఏ విధంగా నేను అడ్జస్ట్ చేసి కుడతాను అనేది ఒకసారి చూడండి. ఇవి 3 లేయర్స్ అండి, 3 బ్లౌజెస్ అనమాట. ఇక్కడ చూడండి, ఇది ఆది జాకెట్ అండి. ఫస్ట్ వచ్చేసి నడుము కొలత చూస్తాము. ఆది జాకెట్లో నడుము కొలత వచ్చేసి నాకు 32 ఇంచెస్ ఉందండి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు చూద్దామండి, బ్యాక్ పొడవు ఎంతని. ఇక్కడ వచ్చేసి నాకు 13.5 ఉందండి. ఇప్పుడు చూడండి, కింద ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి కింద వైపు నుంచి 14.5 అండి, ఖర్చులతో కలిపి నేను 14.5 తీసుకున్నాను. ఆ విధంగా మార్క్ చేసుకున్నాక స్కేల్తో ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, నడుము కొలత 32 కదా, అందులో 4వ భాగం 8 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ డాట్ అండి. ఇక్కడ వచ్చేసి నడుము కొలతకి 1 ఇంచ్ కలిపితే చెస్ట్ లూజ్ మార్క్ చేస్తాను 9 ఇంచెస్. షోల్డర్ వచ్చేసి 5.5కి మార్క్ చేశానండి. చంకడౌన్ వచ్చేసి 6 ఇంచులకు ఆ విధంగా మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఒక స్కేల్తో ఒక లైన్ డ్రా చేశానండి. ఈ విధంగా 5.5 మార్క్ చేసుకొని ఈ క్రాసులు లేకుండా పైనుంచి ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఇప్పుడు చెస్ట్ నుంచి నడుము వరకు లైన్ డ్రా చేశాను, ప్లస్ ఖర్చు లైన్ డ్రా చేసేసానండి. ఇప్పుడు వచ్చేసి చంక దగ్గర నుంచి 1.5కి ఆ విధంగా మార్క్ చేసుకొని ఈ కర్వ్ స్కేల్ తోటి కరువు తీస్తున్నానండి చంక దగ్గర. ఇక్కడ చూడండి, నెక్ వచ్చేసి 2.5 ఇంచులు పెట్టానండి. ఇక్కడ వచ్చేసి నాకు నెక్ డౌన్ వచ్చేసి పావు తక్కువ 9కి మార్క్ చేస్తున్నానండి. 8.35కి మార్క్ చేస్తున్నాను. సేమ్ ఇక్కడ కూడా ఆ విధంగా 8.35కి మార్క్ చేసుకుంటే ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోవచ్చు. కింద వైపు నెక్ వచ్చేసి 3 ఇంచెస్కి పెడుతున్నానండి. 3 ఇంచెస్కి ఆ విధంగా మార్క్ చేసుకొని పైన 2.5 ఉంది కదా, అక్కడి నుంచి 3 ఇంచెస్కి కలుపుతూ ఒక లైన్ డ్రా చేశాను. ఇప్పుడు వచ్చేసి కర్వ్ స్కేల్ తీసుకొని ఈ విధంగా, ఇది రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ తీసానండి. ఇప్పుడు చూడండి, 9 ఇంచెస్లో సగం వచ్చేసి 4.5 ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఒక లైన్ డ్రా చేశానండి. డాట్ పొడవు వచ్చేసి నాకు ఆది జాకెట్లో పావు తక్కువ 4 ఉందండి. ఆ పావు వచ్చేసి ఇక్కడ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కింద వచ్చేసి కుట్టుకోవాలి కదా, అందుకు ఆ ఖర్చులోకి పోద్ది అనమాట. అందుకని 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఇది 1 ఇంచ్ డాట్ కాబట్టి అటువైపు 1/2 ఇంచ్, ఇటువైపు 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. అక్కడి నుంచి సైడ్ క్రాస్ వచ్చేసి 1/2 ఇంచ్ తీసానండి. ఇక్కడ చూడండి, నెక్ దగ్గర వచ్చేసి ఒక పావు ఇంచు కంటే కొంచెం తక్కువ అండి. ఆ విధంగా డౌన్ మార్క్ చేసుకుంటే షోల్డర్స్ జారకుండా పట్టుకొని ఉంటుంది అనమాట. ఆ విధంగా మార్క్ చేసేసాను. మార్క్ చేస్తున్నట్టుగా ఇప్పుడు కట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ డాట్ నేను సైడ్ కుట్టుకునే దగ్గర వీటన్నిటికీ కూడా రన్నర్తో మార్క్ చేసేసుకున్నానండి నేను. చూడండి, ఈ విధంగా ఇవి షోల్డర్ దగ్గర ఈ పావించి కూడా కట్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి 3 బ్లౌజ్ పీసులు అనమాట. వీటిని పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకుందాం. ఇది ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి. ఈ విధంగా క్రాస్గా పెట్టేసి బ్యాక్ పార్ట్ తీసుకొచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా అంతా అవుట్లైన్ మార్క్ చేసుకుంటున్నానండి. చూడండి, ఫ్రంట్ నెక్ వచ్చేసి నాకు 6.5 అండి. 6.5కి ఆ విధంగా మార్క్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేస్తాను. చూడండి, ఇక్కడ చంక దగ్గర వచ్చేసి రన్నర్తో మార్క్ చేసుకున్నానండి. ఆ మార్క్ చేసుకున్న దానికి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, చంక దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అండి చంకలోతు ఫ్రంట్ పార్ట్కి. ఆ విధంగా చంకలోతు తీసేసాను. ఇక్కడ చూడండి, 6.5కి మార్క్ చేసుకున్నాం కదా ఫ్రంట్ నెక్ రౌండే కాబట్టి ఆ స్కేల్ తోటి కరువు తీసేసాను అనమాట. ఇక్కడ చూడండి, నేను బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి 13 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను, ప్లస్ 13.5కి కూడా మార్క్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఆది జాకెట్లో ఎంత ఉందో కొలుచుకొని చూపిస్తాను మీకు. చూడండి, ఈ విధంగా స్కేల్తో 13 ఇంచెస్ అది అక్కడ మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పొడవు వచ్చేసి ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందామండి. కట్ చిచ్చు పెట్టి అక్కడి నుంచి కొలుచుకుంటున్నానండి. సాగదీయకూడదు, క్రాస్ కటింగ్ కదా. ఈ విధంగా చూస్తే నాకు 13.5 ఉందండి. సో నేను ఇక్కడ వచ్చేసి 13.5 ఆల్రెడీ మార్క్ చేసుకున్నాను కదా, అక్కడ అడ్డంగా ఒక లైన్ డ్రా చేసుకున్నాను అనమాట. ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా కొలుచుకుంటున్నానండి.
ఫ్రంట్ నెక్ కరెక్ట్గా వచ్చింది. షేప్ పట్టి వరకు ఒక మార్క్ చేసుకున్నాను. అక్కడి నుంచి 1.5 ఇంచ్కి కిందకి మార్క్ చేసుకున్నానండి. అంటే డాట్కిను కింద ఖర్చుకి అన్నిటికి కలిపి. ఇప్పుడు యువతలకు వచ్చేసి ఒక 1/2 ఇంచుకి మార్క్ చేసుకొని ఉక్సులు పట్టి ఉంది కదా, పై వైపు నెక్ వరకు ఒక లైన్ డ్రా చేసుకున్నానండి. ఇక్కడ నుంచి కొలిచి చూపిస్తానండి. 3.5 ఇంచెస్కి ఆ విధంగా మార్క్ చేసేసుకొని 2.5 ఇంచు డాట్ అండి. అక్కడి నుంచి మన నడుము కొలత వచ్చేసి 8 కదా, ఒక 1/4 ఇంచు ఉక్సులు పట్టి కాజా పట్టి కుట్టుకోవాలి కదండి. అందుకని వచ్చేసి 8.5కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు చంక దగ్గర నుంచి ఆ 8.5కి వచ్చేసి ఒక లైన్ డ్రా చేసుకున్నాను, ప్లస్ ఖర్చు కూడా. వీటన్నిటి కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు చూడండి కొలిచి చూపిస్తాను. ఇప్పుడు డాట్ వదిలేసి అక్కడి నుంచి నాకు 8.5 వచ్చిందండి. నేను కుట్టుకునేటప్పుడైనా లేకపోతే కట్ చేసేటప్పుడైనా అడ్జస్ట్ చేసి కుట్టుకుంటాను. తినండి, మనకు కావాల్సింది 8.5 అనమాట. ఇప్పుడు రన్నర్తో డాట్స్ కోసం ఈ సైడ్ అంతా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఆ 2.5లో సగం వచ్చేసి 1.5 ఆ విధంగా మిడిల్కి మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసిన పైకి. డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచెస్ అండి. చూడండి నేను ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఏ విధంగా మార్క్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి 2.5కి ఆ విధంగా మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేశాను. మెయిన్ డాట్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ అండి డిస్టెన్స్ దీనికి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చంక దగ్గర వేసే డాట్ కూడా మెయిన్ డాట్ని చూడాలండి. ఆ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి 1.5 లేదా 2 అండి, నేను వచ్చేసి 2 ఇంచులకు ఆ విధంగా మార్క్ చేసుకున్నాను. ఇదండి నేను డాట్ వేసే పద్ధతి ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తున్నానండి. ఇవి చూసారు కదా, 3 బ్లౌజ్ పీసులు ఒకేసారి కట్ చేస్తున్నానండి. అంతేనండి, చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ఒకటి కట్ చేస్తానండి. తర్వాత దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ మిగతా 2 కట్ చేస్తాను చూడండి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కింద వైపున ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి నాకు ఖర్చులతో కలిపి 9 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. సేమ్ అదేవిధంగా అక్కడ కూడా మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5కి ఆ విధంగా మార్క్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేసి చంక లూజ్ రౌండ్ వచ్చేసి 8 ఇంచెస్కి ఆ విధంగా మార్క్ చేసుకున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5కి మార్క్ చేసుకుని రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేసానండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి 2.5కి ఆ విధంగా మార్క్ చేసుకొని స్కేల్తో ఒక లైన్ డ్రా చేశాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఆ విధంగా డౌన్ చేసుకొని హ్యాండ్ షేప్ తీయడమేనండి. చాలా ఈజీ పద్ధతి. హ్యాండ్ కటింగ్ మాత్రం ఈ విధంగా అలవాటు చేసుకుంటే చాలా ఈజీ అండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తున్నానండి. ఈ బ్లౌజులు వచ్చేసి కస్టమర్ అర్జెంటుగా కావాలంటేను ఇప్పుడు ఒకే కస్టమర్ది కదా 3 బ్లౌజులు కూడాను అనేసి ఒకేసారి కటింగ్ చేసేసి కుట్టిచ్చేస్తున్నానండి ఈవినింగ్ కల్లా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్లో తీస్తున్నానండి. ఇక్కడ నుంచి 1 ఇంచ్కి ఆ విధంగా మార్క్ చేసుకొని మిడిల్కి మార్క్ చేసుకున్నానండి. 3/4 ఇంచు హ్యాండ్ లోత్ అనమాట. చంక దగ్గర మార్క్ చేసుకున్నాం కదా 8 ఇంచెస్ వరకు, అక్కడి నుంచి సగానికి ఎంత వస్తే అంతవరకు అక్కడ వచ్చేసి 3/4 ఇంచుకి మార్క్ చేసేసుకొని హ్యాండ్లో తీసేసానండి. ఇప్పుడు మిగతావి కూడా హ్యాండ్స్ కట్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టి కట్ చేద్దామండి. ఇది కూడా షేప్ పట్టి చూడండి, ఈ విధంగా కొలుచుకుంటే 10 ఇంచెస్ ఉందండి నాకు. చూడండి ఇక్కడ 10.5 తీసుకుంటాను. మనం కుట్టుకునే దాంట్లో ఏమైనా తేడాలు ఉన్నా కానీ కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదండి. ఇక్కడ చూడండి, ఫ్రంట్ 4.5, బ్యాక్ 4, మిడిల్ వచ్చేసి 3.5 కండి. ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి ఈ విధంగా ఫ్రంట్ నుంచి 3.5 ఆ విధంగా మార్క్ చేసుకొని షేప్ పట్టి కోసం కట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ చూడండి 3 బ్లౌజులు కటింగ్ అయిపోయిందనమాట. గమనించాల్సింది ఏంటంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ మీద పెట్టేసి నేను ఏ విధమైన కొలతలు తీసుకోలేదండి షేప్ పట్టి కోసం. ఇక్కడ వచ్చేసి కుట్టుకుందామండి. ఒక బ్లౌజ్ నేను కుట్టి చూపిస్తాను. ఇక్కడ బ్యాక్ పార్ట్ వచ్చేసి నడుము పట్టి వేస్తున్నానండి. ఈ విధంగా పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నానండి ఒరిజినల్ వైపుని పెట్టేసి. చూడండి, ఇప్పుడు ఎక్సెస్ క్లాత్ కట్ చేసి పైన వైపున వచ్చేసి ఒక అనక కుట్టేసేస్తానండి. ఇది అయిపోయిందా? ఇప్పుడు వచ్చేసి డాట్స్కి ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా, ఆ విధంగా నేను మార్కర్తో మార్క్ చేసుకొని డాట్స్ వేస్తున్నానండి. 1/2 ఇంచ్కి ఆ విధంగా మార్క్ చేసుకున్న టేప్తో డాట్ పొడవు వచ్చేసి ఎక్కడికి మార్క్ చేసుకున్నాను అక్కడికి ఈ విధంగా 2 కుట్లు వేసేస్తున్నానండి. ఇది అయిపోయిందా? సేమ్ ఇంకొక డాట్ కూడా అదే విధంగా 1/2 ఇంచ్ టేప్తో మార్క్ చేసుకొని
ఒక 2 కుట్లు వేసేస్తున్నానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయిందా. ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా డాట్స్కి ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి వచ్చేసి డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచెస్ కండి. ఆ విధంగా 2 కుట్లు వేసేసాను. సేమ్ అదే విధంగా ఇంకోటి కూడా ఫ్రంట్ వైపు డాట్ మెయిన్ డాట్ కుడుతున్నానండి. ఇక్కడ చూడండి ఉక్సుల దగ్గర వచ్చేసి 2.5కి మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఒక పాదం గ్యాప్ తోటి మెయిన్ డాట్ నుంచి 1.5 ఇంచ్ చూసేటట్టు మార్క్ చేసేసుకొని ఈ విధంగా 2 కుట్లు వేసేసానండి. ఇప్పుడు చంక వైపునండి మెయిన్ డాట్ నుంచి 2 ఇంచులు అనమాట, 2 ఇంచులకు వచ్చేటట్టుగా మార్క్ చేసేసుకొని 2 కుట్లు వేసేయడమే. సేమ్ అదే విధంగా ఇంకొక దానికి కూడా ఆ విధంగానే మెయిన్ డాట్ కుట్టేసాం కదా, ఇంకా ఉక్సుల దగ్గర డాటు ఇంకా చంక దగ్గర డాట్ అండి కుట్టేసుకున్నామా. ఈ చంక దగ్గర డాట్ని ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను చూడండి. మార్క్ చేసేసుకొని 2 ఇంచెస్కి ఆ విధంగా మార్క్ చేసేసుకొని కుట్టేశాను. ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టి అండి, ఇది సింగిల్ లేయరే కదా అందుకనేసి పలుచగా ఉంటుంది కాబట్టి ఇంకొక లేయర్ నార్మల్ క్లాత్ పెట్టేసి ఈ విధంగా లూజ్ కుట్టేసుకుంటున్నానండి. అంతేనండి. ఇప్పుడు వచ్చేసి ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు షేప్ పట్టి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి షేప్ పట్టిని జాయిన్ చేస్తున్నానండి. ఈ విధంగా పై వైపున పెట్టేసాను. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమే. మెయిన్ డాట్ని వచ్చేసి సైడ్కి ఫోల్డ్ చేయాలండి. ఇప్పుడు మళ్ళీ పై వైపున వచ్చేసి ఒక అనక కుట్టేసుకోవాలండి. పైనుంచి వచ్చేసి అనక కుట్టేసేసాను. సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఇంకో దానికి కూడా షేప్ పట్టి అదే విధంగా జాయిన్ చేస్తానండి. 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడం. మెయిన్ డాట్ని వచ్చేసి సైడ్కి కొంచెం ఫోల్డ్ చేయాలండి. పై వైపున వచ్చేసి ఒక అనక కుట్టేసేసాను. ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్కి ఈ ఫ్రంట్ పార్ట్ని వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేస్తున్నారు. ఇది కూడా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా 2 కుట్లు వేసేస్తానండి. సేమ్ ఒక వైపున అయిపోయిందా, ఇంకో వైపున కూడా షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాను. ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. ఇప్పుడు చూడండి హ్యాండ్స్కి వచ్చేసి పట్టీ కుడుతున్నాను. ఇవి 2 హ్యాండ్స్ అనమాట. ఈ విధంగా పై వైపున వచ్చేసి ఒక స్ట్రైట్ పీస్ అండి 1 ఇంచ్ వెడల్పుతో తీసుకున్నాను. ఈ విధంగా పై వైపున పెట్టేసి కుట్టుకుంటూ రావడమేనండి. సేమ్ ఇంకొక హ్యాండ్కి కూడా ఈ విధంగానే కుట్టుకుంటూ రావడమేనండి. ఈ విధంగా ఒరిజినల్ వైపున పెట్టి కుట్టేసాను. ఇప్పుడు చూడండి ఈ విధంగా పైనుంచి ఒక అనక కుట్టేసుకుంటూ రావడమేనండి. తినండి ఈ విధంగా ఇక్కడ ఉన్న ఎక్సెస్ క్లాత్ కట్ చేస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేద్దామండి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర ఎక్సెస్ క్లాత్ ఉంటే అదంతా కట్ చేసి ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నాను. ఈ విధంగా మిడిల్ వైపు నుంచి స్టార్ట్ చేసి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా 2 కుట్లు వేయాలండి. ఇప్పుడు వచ్చేసి ఒక వైపున 2 కుట్లు అయిపోయాయి కదా, ఇంకో వైపున ఒక కుట్టు అయిపోయింది. ఇప్పుడు షోల్డర్ దగ్గరకు వచ్చేసి ఎండ్ చేస్తున్నాను, అంటే 2 కుట్లు వేసేసానండి. సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా హ్యాండ్ జాయిన్ చేస్తున్నాను. ఇంకో వైపున హ్యాండ్కి వచ్చేసి ఈ విధంగా 2 కుట్లు వేయడమేనండి. ఒక వైపున 2 కుట్లు అయిపోయిందా, సేమ్ అదే విధంగా ఇంకో వైపున వచ్చేసి ఒక కుట్టు వేసానండి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వైపుకి వచ్చేసి ఎండ్ చేసేస్తాను అనమాట. 2 వైపులా హ్యాండ్స్ జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి షేప్ పట్టి దగ్గర ఎక్సెస్ క్లాత్ ఉంటుంది కదా, అది ఎంత ఫోల్డ్ చేయాలనే దానికోసం ఈ విధంగా చంక వైపున ఫ్రంట్కి బ్యాక్కి రన్నర్తో మార్క్ చేసుకుని ఉన్నాం కదా, అది 2 ఈక్వల్గా ఆ విధంగా పట్టుకొని ఇట్లా చూడండి 2 వైపున బ్యాక్ పార్ట్ పెట్టి ఎంత క్లాత్ అనేది మార్క్ చేసుకున్నాం. ఈ విధంగా మార్క్ చేసుకుంటే షేప్ పట్టి ఎంత ఎక్సెస్ క్లాత్ ఉంది అనేది మనకు అర్థమవుతుందని దాన్ని ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోవడం అండి. ఈ విధంగా 2 వైపులా కూడాను ఈ విధంగా చూడండి, గమనించండి ఏ విధంగా మార్క్ చేసుకుంటున్నానండి. అంతేనండి, ఆ విధంగా మార్క్ చేసుకొని అది ఎక్సెస్ క్లాత్ అంతా ఫోల్డ్ చేసేయడమే. చూడండి కింద వైపున వచ్చేసి ఒక కుట్టు వేసేసాను. ఈ ఎక్సెస్ క్లాత్ని వచ్చేసి ఫోల్డ్ చేసేస్తానండి.
అంతేనండి. ఒక వైపున అయిపోయిందా, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా. ఇప్పుడు చూడండి ఉక్సులు పట్టి వైపు ఎంత క్లాత్ ఎక్సెస్ ఉందా అనేది ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండింటిని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టేసేయడమేనండి. మరి కొంచెం ఎక్సెస్ క్లాత్ ఎక్కువ ఉంటే ఈ విధంగా కట్ చేసేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి కుట్టేసుకుంటూ రావడమేనండి. ఇది చాలా ఈజీ పద్ధతి అనమాట. చంక దగ్గర కరెక్ట్గా వస్తుంది, సైడ్స్ కూడా కరెక్ట్గా వస్తుందండి, హెచ్చు తగ్గులు ఏమీ రావు. ఇది ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసుకున్నది, మీకు కనిపించడం కోసం ఆ విధంగా మార్క్ చేసుకుని అక్కడి నుంచి వచ్చేసి 8 మార్క్ చేసుకొని ముందు వైపున ఎక్సెస్ క్లాత్ని కట్ చేస్తున్నానండి. సేమ్ అదేవిధంగా ఇంకో వైపున కూడా స్కేల్తో ఈ విధంగా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని అక్కడి నుంచి 8 మార్క్ చేసేసుకొని ఎక్సెస్ క్లాత్ని కట్ చేసుకోవడమేనండి. షేప్ పట్టి వరకేనండి, పై వైపు కట్ చేయకూడదు. ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టి కాజా పట్టి కోసం క్లాత్ కట్ చేసుకుంటున్నానండి. చూడండి ఇది ఉక్సులు పట్టి కాజా పట్టి. ఫస్ట్ వచ్చేసి ఉక్సులు పట్టి అండి, ఈ విధంగా ఫోల్డ్ చేసి పై వైపున పెట్టేసి ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమే. తర్వాత పైనుంచి ఒక అనక కుట్టేసేస్తానండి. ఇప్పుడు ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి ఒక కుట్టుకుంటూ రావడమేనండి. ఇది ఉక్సులు పట్టి అనమాట. ఇప్పుడు వచ్చేసి కింద వైపున కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, అది కూడా క్లోజ్ చేసేదండి ఒక కుట్టేసేసి. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి కుట్టుకుందామండి. కాజా పట్టి కుట్టుకునేటప్పుడు ఈ విధంగా లోపల వైపున పెట్టేసి ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. ఈ విధంగా పై వైపుకి మళ్ళీ ఇచ్చేసి ఒక 2 కుట్లు వేసేయడమేనండి. కాజా పట్టి కదా, 2 కుట్లు వేయాలి. ఫస్ట్ ఒక కుట్టు వేసేసి మళ్ళీ రివర్స్ చేసేసి ఇంకో కుట్టు వేస్తానండి. అంతేనండి. పై వైపున ఉన్న ఎక్సెస్ క్లాత్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు కాజా పట్టి మీద ఉక్సు పట్టికి చెక్ చేసుకుంటున్నాను ఏమైనా ఎక్సెస్ ఉందా అని. ఏమీ లేదండి. ఇప్పుడు వచ్చేసి క్రాస్ పీస్ తీసుకుని మెడ పీస్ కుడుతున్నానండి. ఈ విధంగా పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమే. పై వైపున పెట్టేసి కుట్టుకుంటూ వస్తున్నానండి. ఇక్కడ నేను మెడ పీస్ని వచ్చేసి ఫోల్డ్ చేయలేదండి, అది సింగిల్ లేయరే. నేను ఫోల్డ్ చేసి కుట్టట్లేదు. ఈ విధంగా అయితే ఎంత ఫోల్డ్ చేయాలి హెమ్మింగ్కి అనేది మన ఇష్టం అండి. కరెక్ట్గా వస్తుంది ఈ పద్ధతి అలవాటు చేసుకుంటే. ఇక్కడ చూడండి అయిపోయిందా. ఇప్పుడు వచ్చేసి ఘాట్లు పెట్టుకుంటూ రావడమేనండి. కుట్టుకోవడం అయిపోయిందా. ఇప్పుడు చూడండి మనకి కొంతమందికి సన్నగా అడుగుతారండి మెడపట్టి వచ్చేసి, కొంతమంది కొంచెం లావుగా కావాలంటారు. ఈ పద్ధతి అలవాటు చేసుకుంటే ఎంత ఫోల్డ్ చేయాలి అనేది కస్టమర్ ఇష్టాన్ని బట్టి మనం కుట్టుకుంటూ రావచ్చండి. ఇక్కడ వచ్చేసి ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ వస్తున్నానండి. ఆ పావించి అనేది లోపలికి ఫోల్డ్ చేసి నేను హెమ్మింగ్ చేసేస్తాను అనమాట. చాలా ఈజీ పద్ధతి అండి. కొంచెం లోపల వైపు ఎక్సెస్ ఉంటుందండి, అది కట్ చేసేసుకోవాలి. లేకపోతే హెమ్మింగ్ చేసిన తర్వాత బయటికి కనిపిస్తూ ఉంటుంది. అది కూడా ఇప్పుడు కట్ చేస్తాను చూడండి. చూడండి ఇక్కడ కొంచెం ఎక్సెస్ ఉంటుంది, అదంతా ఈ విధంగా కట్ చేసుకుంటూ వస్తున్నాను. ఇది అట్లాగని కుట్టు వరకు కట్ చేయకూడదండి. పావించి కంటే కొంచెం గ్యాప్ తక్కువ ఉంచేసి మిగతా ఉన్న ఎక్సెస్ అంతా కట్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ చేస్తున్నానండి. ఇక్కడ చంక దగ్గర పిన్ పెట్టేసుకున్నాను చూడండి, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంతో అంత మార్క్ చేసేసుకొని సైడ్ జాయింట్ చేయడమే. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఆ విధంగా మార్క్ చేసుకొని ఒక కుట్టు వేసేస్తాను. సేమ్ అదే విధంగా ఇంకొక 2 కుట్లు వేసేస్తానండి. ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ కిందాక స్కేల్తో డ్రా చేశానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసుకున్నాను. ఈ రెండు ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని కరెక్ట్గా కుట్టుబడాలండి, ఆ రెండింటి మీదే పడాలి. ఈ విధంగా 2 కుట్లు అయిపోయాయి. ఇప్పుడు 3వ కుట్టు వేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఎక్సెస్ క్లాత్ ఉంది, అది కట్ చేసేసుకుంటాను. ఇప్పుడు అయిపోయిందా. సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా సైడ్ జాయింట్ చేయడమేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అక్కడ వచ్చేసి అది ఆ విధంగా హెమ్మింగ్ చేసుకోవాలని చూపించానండి. ఎలా వచ్చిందండి జాకెట్, చాలా పర్ఫెక్ట్ వచ్చింది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.